TSM6 న్యూస్ కి స్వాగతం. పటాన్చెరు పట్టణంలోని విద్యానికేతన్ హై స్కూల్లో వసంత పంచమి వేడుకలను ఘనంగా నిర్వహించిన ప్రధానోపాధ్యాయులు సాయి తేజ. ఈ సందర్భంగా విద్యార్థులచే పాదపూజ కార్యక్రమం, వసంత పంచమి, సరస్వతి పూజ, అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహించామని తెలియజేశారు. విద్యార్థులకు సాంస్కృతి సాంప్రదాయాలు తెలియాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించినట్లు ప్రిన్సిపల్ తెలియజేశారు. విద్యానికేతన్ హై స్కూల్ విద్యార్థులు ఎల్లవేళలా అత్యున్నత స్థానంలో ఉండాలని, వారి తల్లిదండ్రులు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని, ఈ విద్యా సంస్థ సంగారెడ్డి జిల్లాలోనే అత్యున్నత స్థానంలో ఉన్నదని వారు అన్నారు. విద్యానికేతన్ అద్భుతమైన విద్యా సంస్థలో విద్యార్థులు సాధించినటువంటి అద్భుతమైన ఫలితాలు, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు ఇచ్చిన సహాయ సహకారాలతో నేడు టాప్ 10 పొజిషన్లో విద్యానికేతన్ హై స్కూల్ ఉన్నదని సందర్భంగా వారు అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు. భవిష్యత్తులో ఐఏఎస్, ఐపీఎస్, ఎంబీబీఎస్ పెద్ద పెద్ద చదువులు చదవాలి. అంత చదువు చదవాలంటే చదువు బాగా రావాలి. మనకి చాలామంది ఏమిటంటే పుస్తకం ముందు పెడతారో ఆలోచన వేరే చేస్తారు. ఇంకా ఏమైనా దృష్టి ఆట మీదకి వెళ్ళిపోతుంది, ఆ టీవీ మీదకి వెళ్ళిపోతుంది, కళ్ళని చెప్పినట్టు వినరు. ఇంకా ముఖ్యంగా మనకు చదువుకున్నామంటే భవిష్యత్తు ఎన్నైనా మనం సంపాదించుకోవచ్చు. ముఖ్యంగా ఏమిటంటే తల్లిదండ్రులు చెప్పినట్టు, మాస్టర్ చెప్పినట్టు, గురువులు చెప్పినట్టు వినాలి ఖచ్చితంగా. ఇందా మనం శ్లోకం చెప్పినట్టు గురువే సర్వలోకానాం విషయే భవరోగినాం నిదయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమో నమః. శాస్త్రంలో చాలా చెప్పిబడి ఉన్నాయి మనకు. ముఖ్యంగా ఏంటంటే మనకు దృష్టి అంతా కూడా పుస్తకం మీదనే ఉండాలి, ఆలోచన పక్కన పెట్టాలి. సరేనమ్మా? ధూపమాగ్రాపయామి. చూపించు అమ్మవారి కళ్ళకు చూపించండి. సాక్షా ప్రత్యక్ష దీపం దర్శయామి. ధూపదీపాంతర సిద్ధనుపయామి. నైవేద్యం గురియాతు. చూడమ్మా. గౌరవనీయులైనటువంటి పేరెంట్స్కి మరియు ఉపాధ్యాయులకు అందరూ కూడా ఈ వసంత పంచమి యొక్క శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా విద్యానికేతన్ విద్యా సంస్థ నేషనల్ ఫెస్టివల్స్తో పాటు ఇటువంటి ఈ సందర్భంగా విద్యార్థులతో పాద పూజ కార్యక్రమము, వసంత పంచమి యొక్క సరస్వతి పూజ, మరి అక్షరాభ్యాస కార్యక్రమం ఈరోజు చేయడం జరిగింది. పిల్లలకి ఈనాటి యొక్క సంస్కృతి సాంప్రదాయాలు తెలియజేయాలనే ఉద్దేశంతో విద్యానికేతన్ విద్యా సంస్థలో ప్రతి ఫెస్టివల్స్ని అంగరంగ వైభవంగా చేయడం జరుగుతుంది. ఇది పేరెంట్స్ అందరికీ తెలుసు. మరి ఈ పారిశ్రామిక ప్రాంతంలో ఉన్నటువంటి అనేక వాడల ఈ విద్యా సంస్థలో జరుగుతున్నటువంటి కార్యక్రమాల గురించి ప్రత్యేకించి నేను చెప్పవలసిన లేదు, అందరికీ తెలిసినటువంటి విషయమే. ముఖ్యంగా మరి చదువుల తల్లి సరస్వతి మాత పుట్టినరోజునటువంటి వసంత పంచమిని మన స్కూల్లో అంగరంగ వైభవంగా చేయడం జరిగింది. మొదటిగా మనము సరస్వతి మాత పూజ చేయడం జరిగింది. తర్వాత అగ్ని హోమము, తర్వాత అక్షరాభ్యాస కార్యక్రమం చిన్నారులకి, తర్వాత పాద పూజ కార్యక్రమం చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ పాద పూజ చేయడంలో ఏ సంస్థలో కూడా ఇటువంటి కార్యక్రమాలు చేయరు. పాద పూజ యొక్క విశిష్టత ఏంటంటే చిన్నారులు మరి తల్లిదండ్రులు కాళ్ళు కడిగి వాళ్ళు ఆ నీళ్ళని తల్లిదండ్రులన్నీ చిన్నారుల పైన నెత్తి మీద వేసి అక్షంతలు వేస్తున్నప్పుడు ఆ యొక్క ఆయుస్సు పెరుగుతుందని, మరి వాళ్ళ యొక్క ఉన్నత స్థాయిని కోరుకున్న వాళ్ళ తల్లిదండ్రులే కాబట్టి మరి ఇది శాస్త్రం చెప్తుంది. మరి శాస్త్రోక్తంగా మరి పంతులతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం విద్యా సంస్థలో జరిగింది. కాబట్టి విద్యానికేతన్ విద్యార్థులు ఎల్లవేళలా అత్యున్నత స్థాయిలో ఉండాలని, మరి వాళ్ళు తల్లిదండ్రుల ఆయురారోగ్యాలతో ఉండాలని ఈ విద్యా సంస్థ మరి సంగారెడ్డి జిల్లాలోనే ఒక ఉత్తమ విద్యా సంస్థగా వెలుగొందాలని ఆ చదువుల తల్లి యొక్క సరస్వతి దేవుని మనస్ఫూర్తిగా ఈరోజు వేడుకుంటూ మరి ఈ వసంత పంచమి కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా చేయడం జరిగింది. అదేవిధంగా మరి విద్యా సంస్థలో విద్యార్థులు కూడా సాధించినటువంటి అద్భుతమైనటువంటి విజయాలు మనందరికీ తెలిసినవే. మరి సంగారెడ్డి జిల్లాలో దగ్గరగా
1015 స్కూళ్ళు ఉంటే 680 స్కూల్ హై స్కూళ్ళు ఉన్నాయి. హై స్కూల్లో మనం టాప్ 10 పొజిషన్లో ఈరోజు సంగారెడ్డి జిల్లాలో ఉన్నామంటే మరి నాతో పాటు నా ఉపాధ్యాయులు మరియు తల్లిదండ్రులు ఇచ్చినటువంటి సహకారంతోనే మేము ఈ స్థానాన్ని సంపాదించుకోగలిగాము. ఎస్ఎస్సి విద్యార్థులు మరి రిజల్ట్స్లో చూస్తే హ్యాట్రిక్ స్థానం సంపాదించి మరి ముందంజలో ఉన్నారు పటంచెరు టౌన్లో. అదేవిధంగా గ్రౌండ్ కార్యక్రమాలని జిల్లాలోనూ లేదంటే రాష్ట్ర స్థాయిలో సైన్స్ ఫేర్లోను, ఇన్స్పైర్ అవార్డ్స్లోనూ, మరి మండల స్థాయిలో జరుగుతున్నటువంటి కల్చరల్ యాక్టివిటీస్లోను, అలానే 15th ఆగస్ట్ 26th జనవరి ప్రోగ్రామ్స్లో కూడా విద్యానికేతన్ విద్యార్థులు కల్చరల్ ప్రోగ్రాంలోను, మార్చ్ పాస్ట్లోను మరి ప్రథమ ద్వితీయ స్థానాలు సంపాదిస్తూ విద్యానికేతన్ విజయాన్ని మేమే తిరిగి రాసుకునే విధంగా మా పిల్లల్ని తీర్చిదిద్దడంలో నాతో పాటు నా ఉపాధ్యాయ బృందము మరియు తల్లిదండ్రులు కూడా ఎంతో సహకారాన్ని ఇస్తూ నా వెంబడి ఉండి నన్ను వెన్ను తట్టి ముందుకు నడిపిస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా నమస్సుమాంజలు తెలియజేసుకుంటూ ముందుగా ఎన్నో కార్యక్రమాలు ఈ విధంగా జరుగుతుంటాయి. ప్రతి కార్యక్రమానికి తల్లిదండ్రులని మనస్ఫూర్తిగా నాకు వాళ్ళు అందిస్తున్నటువంటి సహకారానికి నేను శిరసా వహించి వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మిగతా కార్యక్రమాలు చేయడానికి కూడా వాళ్ళ చేయూతను అందివ్వాలని వారిని మనస్ఫూర్తిగా మరొకసారి అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను. మీ ప్రిన్సిపాల్ సాయి తేజ. దాదాపుగా మనము 2000లో ఈ విద్యా సంస్థ స్థాపించాము. గత 25 సంవత్సరాల నుంచి కూడా ఇటువంటి కార్యక్రమాలు ఏ విద్యా సంస్థలో చేయని విధంగా మరి శాస్త్రోక్తంగా వేద పండితులతో ఈ కార్యక్రమాన్ని గత 25 సంవత్సరాల నుంచి కూడా నిర్విఘ్నంగా విద్యా సంస్థలో కొనసాగిస్తున్నందుకు మరి దీని వెనుక నాకు సహకారం ఇచ్చినటువంటి ఉపాధ్యాయ బృందం తల్లిదండ్రులకు కూడా మనస్ఫూర్తిగా నమస్సుమాంజలు తెలియజేసుకుంటున్నాను.